ఒక 1000 నేను ఇదే 2 లెటర్లు జార్జ్ బుష్కు ఒక లెటర్ రాశాను ఆయన 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా. చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్గా దాని మీద సంతకం పెడతారు. హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం, అసెంబ్లీ బయట ఏడవడం చూసాం. నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలియదు. ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే దేశంలో తెలివితేటలు ఉన్నాయని ఇందులో లెటర్లో రాశారు. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది. ప్రత్యేక హోదా ద్వారా 10 లక్షల కోట్లు మనకు ఆదాయం. ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు. ప్రత్యేక హోదా ద్వారా లక్షలు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు. ప్రత్యేక హోదా ద్వారా 2.5 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు ఆదాయం 5 లక్షల కోట్లు అవుతుంది. ప్రత్యేక హోదా ద్వారా రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు ఉచిత విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు సంవత్సరానికి. అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం. నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు 12, సెప్టెంబర్ 10ని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. నేను వాళ్ళ పార్టీ చేశాను కనుక ప్రత్యేక హోదా కావాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు. రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్తో రాశాను నేను, ప్రజాశాంతి పార్టీతో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలాగాపామో, రైతులకు ఎలాగా రుణమాఫీ చేయడానికి అద్భుతంగా ఆర్థికంగా తీసుకొచ్చామో, ప్రత్యేక హోదా ద్వారా ప్రతి ఒక్కరూ 6 కోట్లు ఆంధ్రులు బాగుపడతారు. 4 కోట్లు తెలంగాణ మిత్రులు కూడా మద్దతు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మేము మద్దతు ఇస్తాము తప్పకుండా. కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీజేపీ గవర్నమెంట్లో ఉంది కనుక ప్రత్యేక హోదా ద్వారా ఈ వీడియో మీరు 6 కోట్ల ఆంధ్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 15 కోట్లు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు పెట్టి 7569441275 గ్రూపులు పెట్టండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం. ఇంకొక విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం. చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి, కొట్టేసి చిత్రహింస చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు, కేసు పెట్టి. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న పోలీసుల్ని 307 అటెంప్ట్ టు మర్డర్ అంటారు దీన్ని, కన్స్పిరసీ 3-4 సెక్షన్లో మీరు కేసు పెట్టండి. 7 రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనవి ఏంటంటే, ఇదే విషయం స్టాలిన్ తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే, ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్త్గా అప్పులు పిలిచేస్తున్నారో, లేదా మానభంగాలు చేస్తున్నారో, లేదా హత్యలు చేస్తున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇవ్వపోతని, ఇది కొల్లలని చెప్పొచ్చు మన దేశంలో. సో స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి, అసలు వారికంటే మీరే ముందు బెల్ పెట్టాలి.
ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిల్ని తీసుకెళ్ళి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి. 5 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని, అలాగే 5 లక్షల జరిమానా అని. ఎందుకంటే ఈరోజు మీరు ఒక లేడీతో మాట్లాడారు, ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్రొఫెషన్. మొన్న బెట్టింగ్ యాప్లో నేను సుప్రీంకోర్టులో మే 23న ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జస్టిస్ గారు అన్నారు, మర్డర్ కేసులో 302 పెడితే నరహత్యలు ఆగిపోయాయా? నేను దానికి ఏమిచ్చాను, యువర్ ఆనర్, ఒక సిగరెట్ తాగితేనే హానికరం అని అనౌన్స్ చేస్తారు. అలాగైతే బెట్టింగ్ యాప్లో ఇక్కడ బాలకృష్ణ మొదలుకొని సచిన్ తెందుల్కర్ వరకు తీసుకొని అందరినీ బెట్టింగ్ యాప్లో 1100 మంది 100,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. 30 కోట్ల యూత్కి నాశనం అవుతున్నారు. తెలియకుంటే ఇది మంచి యాప్ అనుకొని అప్పులు చేసి, నిన్న కూడా నేను ఒక స్టోరీ చదివాను. ఒక అబ్బాయి 10 లక్షలు అప్పు చేసేసి బెట్టింగ్ యాప్లో డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని. దేశంలో 29 రాష్ట్రాలకి అలాగైతే ఆర్డర్స్ వెళ్ళాయో, సుప్రీంకోర్టు దేశానికి ఎలాగైతే డిమాండ్ చేసిందో గవర్నమెంట్ మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అసెంబ్లీలో ఈ బిల్లు పెడితే, ఇలాంటి బిల్లులు దేవుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుస్సు ఇస్తాడు. ప్రజల కొరకు ఉండండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే సూపర్ 6 ఏదో జోక్ చూశాను నేను. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వారు నాలుక అన్నారు. అది పెద్ద వైరల్ అవుతుంది. అంటే మీరు నాలుకను ముయిస్తారా, నాలుకను కోస్తారా అని కొందరు నన్ను ప్రశ్నించారు. కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే, అందరికంటే ఈ దేశంలో మీకు నా గురించి ఎక్కువ తెలుసు కనుక నేను ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను, ఎలాంటి వారిని మీకు పరిచయం చేశాను. నేను మరి ఒక్కసారి ఈ లెటర్ మీరు 7 రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారు. హైకోర్టులో మాకు ప్రత్యేక హోదా కావాలని కౌంటర్ ఫైల్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీలో కూడా ఈ అప్పులు ఇచ్చిన వారి గురించి మీరు బిల్స్, నేను ఆల్రెడీ స్టేట్మెంట్ కొన్ని రాశాను, మీరు పంపమంటే మీకు పంపుతాను. అది మీరు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయండి. మంచి చేద్దాం. దేవుడు మీరు చేసిన తప్పులన్నిటి, రాజకీయ నాయకుల తప్పులన్నీ క్షమిస్తాడు. 2014లో ఈరోజు వరకు ఎక్కడ రికార్డెడ్గా అఫీషియల్గా కానీ ఆయన అడగలేదు. నెంబర్ 1, ఎవరైనా అడిగినట్టుంటే నాకు రుజువు చేయండి. 2, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. పార్లమెంట్లో సోనియా గాంధీ గారు పెద్దలు, వారి తరపున ఎంపీలు, భారతీయ జనతా పార్టీ మోదీ గారి తరపుని వెంకయ్య నాయుడు గారు పెద్దలు, అరుణ్ జైట్లీ, వీరందరూ డిస్కస్ చేసి ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారు. ప్రత్యేక హోదా అన్నది 10 లక్షల కోట్లు మనకి వస్తుంది మినిమం. దానికి నేను రుజువులు పెట్టాను. 20 పాయింట్లు మీరు చదవండి ముందు, మరలా నెక్స్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేద్దురు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నది అప్పు ఇచ్చారు, అమరావతి కట్టుకోండి. ఏమిచ్చారు? అప్పు పెరుగుతుంది. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా 82,000 కోట్లు ఇస్తే పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇది కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ ద ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. ఐ నో ద నెంబర్స్ మోర్ దెన్ ఎనీ ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. I have advised 155 presidents. I know what I am talking. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. తద్వారా 20 బెనిఫిట్స్ ఉన్నాయి మనకు డైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 19 వరకు ప్రత్యేక హోదా గురించి సీక్రెట్గా అడిగారేమో కానీ బాహ్యంగా మోదీ గారిని అడగలేదు. నెంబర్ 1, పోనీ కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వండి అన్నారు. ఏం ప్యాకేజ్ ఇచ్చారు? 100 కోట్లు 1000 కోట్లు మనమేం చేసుకుంటాం, 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా
2019 ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా గురించి ఊపేస్తా 25 ఎంపీలు ఇమ్మన్నాడు. ఆయనకి 22 ఎంపీలు ఇచ్చారు. ఆయన ఊపలేదు, ఆయనే ఊగిపోయాడు. ఏమనంటే నరేంద్ర మోదీ గారికి పాదాలు పట్టుకోవడం అవన్నీ కళ్ళతో చూసాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మాయావతి వైజాగ్ వచ్చినప్పుడు ఆవిడ పాదాలు మొక్కాడు. ఎవరో ముస్లిం లీడర్స్ లేడీ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ పాదాలు మొక్కారు, ఇలా అని మొక్కారు. ఇప్పుడు మోదీ గారు పాదాలు మొక్కుతున్నారు. ఇది అడుక్కునే పరిస్థితి కాదు ప్రత్యేక హోదా అన్నది. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాను. నేను వాదనలు వినిపించాను. నా వాదనలతో చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఎక్కడ నరేంద్ర గారు, దేవుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఆర్డర్లోనే అన్నాను, మీ ఆర్డర్ ఇవ్వండి మీకు చీఫ్ జస్టిస్ అవుతారన్నాను. ఉత్తరాఖండ్కి ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆయన మన రాష్ట్రం బాగుపడాలని ఆర్డర్ వేశారు. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఫార్మర్ సీఎంకి ఆర్డర్లో చదవండి. ఏమనుంది? యూ ఫైల్ ద కౌంటర్ యూ వాంట్. నన్ను అడిగారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పార్టీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పార్టీ చేశారు? 60 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. తెలియాలి కదండి, ఎలక్షన్ల ముందు వాళ్ళు ఫైట్ చేశారు. అసలు ఎలక్షన్ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలా వద్దా తెచ్చే బాధ్యత అయితే నాది. తద్వారా 1 కోటి ఉద్యోగాలు వస్తాయి. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. నేను రుజువులతో పెట్టాను, 5 పేజీలు ఇన్ రైటింగ్. ప్రత్యేక హోదా ద్వారా లాభాలండి. మన రాష్ట్రంలో ఉన్న కన్నీరంతా తుడుస్తారు దాంతోనే. లేదు అంటే అమ్మ మీరు ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ ఆగండి. ఎంత ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాలు చేరబోతున్నాయో నేను మీకు చెప్తాను. కనుక ఈరోజు చాలా షార్ట్ స్వీట్ ప్రెస్ మీటు. ఏమైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఎందుకంటే అసలు నన్ను డాక్టర్స్ మాట్లాడొద్దన్నారు. నేను ఇజ్రాయెల్ పాలస్టీన్స్ నైట్ అండ్ డే తిరుగుతున్నాను. గత 30-40 రోజుల్లో 3 సార్లు టర్కీ వెళ్ళాను, 2 సార్లు అమెరికా వెళ్ళాను, 6 సార్లు ఇంకొక దేశాలు వెళ్ళాను. సో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు 2 సబ్జెక్టులే నేను మాట్లాడుతున్నాను. తత్మా ఏం అడగండి. ఒకటి, ప్రత్యేక హోదా 7 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆనరబుల్ హైకోర్టుకి గౌరవం ఇవ్వమని. రెండో ఇష్యూ ఏంటంటే ఈ అప్పులతో బాధపడుతున్న లక్షల, అది 10 లక్షలో 30 లక్షలో నా దగ్గర నెంబర్స్ లేవు, 50 లక్షలు అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అనేక పిల్లలు నేను ఫైల్ చేశాను. ఇప్పటికే 28 ఆర్డర్స్. నేను పోరాడుతూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒక అసెంబ్లీలో బిల్లు పెడితే అది చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారు బిల్లు అనొచ్చు, ఎన్టీఆర్ గారు బిల్లు అనొచ్చు, బిల్లుకి ఏ పేరైనా పెట్టవచ్చు. అమెరికాలో పేర్లు పెడతారు వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ బిల్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం బాగా తెలుసు. ఆయన అసెంబ్లీలో బిల్లు పెడితే, అరే మన పక్క రాష్ట్రం తమిళనాడులో పెడుతున్నారు కదా, స్టాలిన్ గారు గవర్నమెంటు ఏమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఏమని ఇచ్చింది మీరు చదివి ఉంటారు. 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష. డ్రగ్స్ అమ్ముకొని యూత్ లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. అమ్మకు వందనం చేస్తామని 1 ఇయర్ అయింది, ఇంక చేయలేకపోతున్నారు. ఈ సూపర్ 6 అన్నీ చంద్రబాబు నాయుడు గారు హృదయంలో నుంచి వచ్చాయి చేద్దామని. అవి చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ప్రత్యేక హోదా